వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలి అంటే రాజస్థాన్ రాయల్స్ని నడిపిస్తున్న చిచ్చరపిడుగని చెప్పొచ్చు. కానీ ఆదివారం నాటి రాజస్థాన్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బాగా ఆడినప్పటికీ తన పోరాటం అయితే వృధా అయిపోయింది. 28 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 6 ఫోర్లు, 2 సిక్సులతో చెలరేగిపోయాడు. అయినప్పటికీ కూడా తను ఆశించినంత మేర రాణించలేకపోయాడు. నిజం చెప్పాలి అంటే తను ఖచ్చితంగా హాఫ్ సెంచరీ పై వరకే ఉంటానని అనుకున్నాడు. దానికి తోడు తను అవుట్ అయిపోయిన తర్వాత రాజస్థాన్ జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోయింది. అయితే దీనిపైన వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. నేను మ్యాచ్ బరిలోకి దిగే ముందు ఈసారి మ్యాచ్లో ఖచ్చితంగా చివరి వరకు ఆడతాను అన్న నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది. అయితే దానికోసమే నేను ఆడాను కూడా. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మ్యాచ్ మేము ఓడిపోయాం. కొన్ని కొన్ని సందర్భాలలో మా ప్లాన్స్ని ప్రత్యర్థి జట్టు బౌలర్స్ చాలా ఈజీగా డీకోడ్ చేస్తున్నారు. దాంతో మేము ఓటమి పాలవ్వాల్సి వస్తుంది. అయితే నేను మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను. నిజానికి నేను అవుట్ అయిన తర్వాత కూడా నాలో చాలా అసహనం వచ్చింది. అందుకనే బ్యాట్తో అంత కోపాన్ని ప్రదర్శించాను. నాకు ఎప్పుడైనా సరే కోపం లేదా బాధ అలా ఇమీడియట్గా వస్తుంది. దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయకపోతే నాలో ఆ బాధ ఇంకా మిగిలిపోతుంది. అయితే ఖచ్చితంగా మా జట్టు నా నాతోనో యశస్వితోనూ కాకపోతే ఆ తర్వాత వచ్చే ఆటగాళ్ళు ఖచ్చితంగా ఆడతారు అన్న నమ్మకంతోనే ఉంటారు. కానీ ఈరోజు అది కూడా జరగలేదు. ఒక్కడే గేమ్ ఆడితే సరిపోదు. మంచి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలి. అప్పుడే మ్యాచ్ గెలుస్తాము. ఖచ్చితంగా మాకు ఈ మ్యాచ్ ఓటమి అనేది సానుకూలమైన అంశంగా మారాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొత్త బౌలర్లు చక్రం తిప్పుతున్నారు. వాళ్ళ స్టైల్ మేము పట్టలేకపోతున్నాం. మేము కనుక ఆ స్టైల్ని పట్టినట్టయితే ఖచ్చితంగా బ్యాటింగ్లో మేము మళ్ళీ తిరిగి పుంజుకుంటామంటూ పేర్కొన్నాడు.